సో ఇవాల్టి టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి లేజర్ రూట్ కెనాల్. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ ఎట్ ఎల్డెంట్ ఇంటర్నేషనల్ డెంటిస్ట్రీ. వీఆర్ లొకేటెడ్ ఇన్ కొండాపూర్, కేపీహెచ్పి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఇవాల్టి టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి లేజర్ రూట్ కెనాల్. సో ఇప్పట్లో కల్లా రూట్ కెనాల్లో కల్లా వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఇస్ యూజింగ్ లేజర్ ఇన్ రూట్ కెనాల్స్ అనమాట. అంటే మనం రూట్ కెనాల్ లేజర్ అనేది మన బాడీలో కానీ మనం చాలా వేరే వేరే చోట్ల చూస్తూనే ఉంటాం, మెడికల్ చాలా చోట్ల మనం యూజ్ చేస్తూనే ఉంటాం, ఆ విషయం మనకు తెలిసిందే. కానీ డెంటిస్ట్రీలో కల్లా అది కూడా రూట్ కెనాల్లో కల్లా కూడా లేజర్ అనేది వాడుకుంటున్నాము, విచ్ ఇస్ క్వైట్ ఫేమస్ నౌ డేస్. అండ్ అది ఎలా వాడుతున్నాము, అసలు ఎందుకు వాడుతున్నాము అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు లేజర్ అంటే ఏంటి? లేజర్ ని మనం కనుక డివైడ్ చేసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ లైట్ యాంప్లిఫికేషన్ బై సిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అంటే ఏంటి? బేసికల్ గా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ లైట్, దాన్ని ఒక మీడియం నుంచి పంపిస్తాం. ఆ మీడియం ఏదైతే ఉంటుందో అది సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆ పర్టికులర్ మీడియం నుంచి మనకు పాస్ అవుతుందో అది యాంప్లిఫై అవుతుంది. అంటే దాని యొక్క ఉన్న పవర్ అనేది, లేకపోతే దానిలో ఉండే ఒక స్ట్రెంగ్త్ అనేది పెరగటం వల్ల ఇంకా చాలా తీక్షణత పెరుగుతుంది అనమాట. తీక్షణమైన ఒక రేడియేషన్, ఒక లైట్ లాంటిది ఫాలో అవటం వల్ల దాని వల్ల జరిగే యూజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు కూడా దీస్ డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక ప్రక్రియ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ దట్ యాంప్లిఫైడ్ లైట్ అంతే. సో మనము మామూలుగా లేజర్స్ ని చాలా రకరకాల లేజర్స్ గా డివైడ్ చేసుకుంటాము. దేని బట్టి డివైడ్ చేసుకుంటాము అనుకుంటే కనుక, ఒకటి సాఫ్ట్ టిష్యూ లేజర్స్ అని అంటాము, ఇంకోటేమో హార్డ్ టిష్యూ లేజర్స్ అని అంటాం. సాఫ్ట్ టిష్యూ లేజర్స్ అనేవి మన చిగురు లేకపోతే సాఫ్ట్ టిష్యూస్ పైన యాక్ట్ చేసే లేజర్స్ ని మనం సాఫ్ట్ టిష్యూస్ అంటాం. ఎప్పుడైతే పంటి ఎముక మీద యాక్ట్ చేస్తుందో దాన్ని మనం హార్డ్ టిష్యూ లేజర్స్ అని మాట్లాడుకుంటాం. సో ఇవి ఎలా వేరీ అవుతాయంటే వాటి యొక్క వేవ్ లెంత్, అంటే దాంట్లో ఉండే ఒక మైక్రోస్కోపిక్ గా మనం చెక్ చేసుకుంటే కనుక వాటి ఒక వేవ్ లెంత్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మనము దాన్ని డిఫరెంట్ లేజర్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. సో మనం డివైడ్ చేసుకుంటే చాలా తక్కువ వేవ్ లెంత్ తో ఉండేది డయోడ్ లేజర్స్ ఉంటాయి, విచ్ ఆర్ వెరీ కామన్లీ యూజ్డ్ లేజర్స్. దాని వేవ్ లెంత్ వచ్చేసి 800 to 900 or 1000 నానోమీటర్స్ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. ఇవి చాలా కామన్ గా యూజ్ చేసుకుంటాం అండ్ మోస్ట్లీ ఎఫెక్టివ్ ఆన్ ద సాఫ్ట్ టిష్యూస్. నెక్స్ట్ వచ్చేసి ఎర్బియం లేజర్స్ అని ఉంటాయి, ఎన్డిఆర్ లేజర్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చేసి మనకి 1000 రేంజెస్ లో ఉంటాయి అనమాట. దీస్ ఆర్ మోడరేట్ లేజర్స్ విచ్ ఆర్ ఎఫెక్టివ్ ఆన్ ద హార్ట్ టిష్యూస్. కొన్ని చోట్ల హార్ట్ టిష్యూస్, కొన్ని చోట్ల సాఫ్ట్ టిష్యూస్ లో కూడా ఎఫెక్టివ్ గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ లేజర్. ఇది వచ్చేసి చాలా తీక్షణమైన లేజర్, దానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది. దానివల్ల పళ్ళల్లో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే కూడా అవకాశాలు ఉంటాయి. సో దాని ఉపయోగం డెంటిస్ట్రీలో కల్లా చాలా తక్కువ అనమాట. సో ఇప్పుడు మనము ఆల్రెడీ అసలు లేజర్ అంటే ఏంటో తెలుసుకుందాము, లేజర్ ఎలా డివైడ్ చేసుకుంటామో తెలుసుకుందాం. సో బేసిక్ గా అసలు లేజర్ అనేది మనం ఏ ప్రొసీజర్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డెంటిస్ట్రీలో అప్లై చేసుకుంటే కనుక, అంటే ఎస్పెషల్లీ మనకి పంటి సంబంధించిన ట్రీట్మెంట్స్ చూసుకుంటే కనుక చాలా ఉపయోగాలు ఉంటాయి. సో దానిలో ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే పళ్ళకి సెన్సిటివిటీ, అంటే మనం ఏదైనా చల్లవి తిన్నా వేడు తిన్నా చాలా జివ్వుమని లాగటే సెన్సేషన్ ఉంటుంది, ఆ సెన్సేషన్ తగ్గించడానికి కూడా లేజర్ అనేది వాడుకోవచ్చు. దీంట్లో మనకి ఎన్డిఆర్ లేజర్స్ అని కానీ ఎర్బియం లేజర్స్ అని కానీ ఉంటాయి. ఈ లేజర్స్ అనేవి ఎప్పుడైతే మనము పంటి పైన పాస్ చేస్తామో ఆ పంటి పైన మనకి చిన్న చిన్న ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి, డెంటినల్ ట్యూబ్యూల్స్ అంటాం. ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ లో ఉండే ఫ్లూయిడ్ మూవ్మెంట్ వల్లనే మనకి ఆ సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఈ లేజర్ పాస్ అవటం వల్ల సర్ఫేస్ మీద మొత్తం కొద్దిగా ఆ టూత్ అనేది లైట్ గా మెల్ట్ అయ్యి అది మొత్తం ఆ ట్యూబ్యూల్స్ మొత్తాన్ని క్లోజ్ చేసేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల పేషెంట్ కి సెన్సిటివిటీ నుంచి ఇన్స్టంటేనియస్ గా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. బట్ దీనికి ఒక 2-3 అపాయింట్మెంట్స్ పడతాయి. ఈ 2-3 అపాయింట్మెంట్స్ అనేది గ్రాడ్యువల్ గా వస్తే ఖచ్చితంగా హైపర్ సెన్సిటివిటీ నుంచి మనకి ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పంటికి పుచ్చిపోయినప్పుడు, ఎప్పుడైతే పన్ను పుచ్చు అనేది చాలా దగ్గరికి వెళ్ళిపోతుంది, నరానికి దగ్గరలో ఉంటుంది అంటే అప్పుడు మనం ఒక ప్రొసీజర్ దాన్ని ఏమంటామంటే పల్ప్ క్యాపింగ్ అని చేస్తాం అనమాట. పల్ప్ క్యాపింగ్ అంటే పల్ప్ అంటే పంటలో ఉన్న నరాన్ని మనం కాపాడుకుంటూ దానిపైన ఒక ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టడం. ఈ సిచ్యువేషన్స్ లో కూడా మనకి 2 ఉపయోగాలు ఉంటాయి లేజర్ వాడుకోవటం వల్ల. ఒకటి, లేజర్ వాడటం వల్ల ఇన్స్టాంటేనియస్ గా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. అలానే కాకుండా
పైన ఉన్న డెంటిన్ ఏదైతే ఉంటుందో దాని డెంటిన్ ఫార్మేషన్ లో కూడా ఈ లేజర్ అనేది చాలా తోడ్పడుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఎర్బియం ల్యాగ్ లేజర్స్ కానీ ఎన్డియా లేజర్స్ కానీ యూజ్ చేయడం వల్ల అవి ఆ పర్టికులర్ లేయర్ అనేది క్లోజ్ చేసుకొని మనకి పంటి పుచ్చి ఏదైతే ఉంటుందో అది నరం వరకు కూడా వెళ్లకుండా కాపాడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం డీప్ క్యావిటీ ఫిల్లింగ్స్ చేసుకునేప్పుడు కూడా లేజర్ అనేది పాస్ చేసుకుంటూ ఉంటాం. ఇది కాకుండా ఇవాల్టి మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ వచ్చేసి రూట్ కెనాల్స్ లో ఎక్కడెక్కడ మనం రూట్ కెనాల్స్ మనం ఈ పర్టికులర్ లేజర్స్ అని వాడుకోవచ్చు. సో మనం రూట్ కెనాల్ ప్రొసీజర్ ని కనుక మనం డివైడ్ చేసుకున్నట్టయితే కనుక మనం దాన్ని బ్రాడ్ గా 3 వెరైటీస్ లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిస్ ఓపెనింగ్, అంటే పంటి లోపల మనం హోల్ లాంటిది చేసుకొని కెనాల్స్ వెతుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో కొంతమందికి ఏంటి ఉంటుందంటే విత్ ఏజ్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఏమవుతుంది అంటే పళ్ళు లోపలంతా కూడా మనకి చాలా హార్డ్ అయిపోతుంది, దాన్ని పల్ప్ స్టోన్స్ అంటాం అనమాట. ఈ పల్ప్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి జస్ట్ చాలా హార్డ్ అయిపోయిన పంటి టిష్యూ మాత్రమే. ఆ పల్ప్ స్టోన్ రిమూవల్ లో కూడా మనం లేజర్ అనేది వాడుకోవచ్చు. అలానే ఎప్పుడైతే మనకి ఇంకేదైనా వేరే పల్పల్ క్యాల్సిఫిక్ డిస్మోర్ఫిజం అంటాం అనమాట, అంటే క్యావిటీ లోపల ఉన్న మొత్తం క్యాల్సిఫైడ్ టిష్యూ మొత్తం ఉండటం వల్ల కెనాల్స్ అనేవి మనకు కనపడకుండా మస్కపోతాయి. ఇలాంటి టిష్యూస్ లో హార్డ్ టిష్యూ లేజర్స్ ఎస్పెషల్లీ ఎన్డియా లేజర్స్ అనేవి వాడుకోవడం వల్ల అక్కడ ఉన్న హార్డ్ టిష్యూ మీద యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది అనేది ఏంటంటే ఎనామిల్ లో కానీ డెంటిన్ లో కానీ ఉండే వాటర్ కంటెంట్ ని ఈ లేజర్ అనేది టార్గెట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వాటర్ కంటెంట్ ని మనం లేజర్ ఏదైతే ఉంటుందో అది టార్గెట్ చేస్తుందో అబ్లేషన్ అనే ఒక ప్రొసీజర్ జరుగుతుంది. ఈ అబ్లేషన్ అనే ప్రొసీజర్ వల్ల అక్కడ ఉన్న హార్ట్ టిష్యూ మొత్తం కూడా ఇట్లా చిదురుగా ఐటమ్ అవటం వల్ల మొత్తం హార్ట్ టిష్యూ లెవెల్ క్లియర్ అయిపోయి మన కెనాల్స్ అనేవి దొరకడం మొదలు పెడతాయి. సో ఇదొక యూజేజ్ కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కెనాల్స్ ని క్లీన్ చేసుకోవటం. అంటే ఏంటి అంటే నార్మల్ గా మీరు కూడా రూట్ కెనాల్స్ ఉన్నప్పుడు చూసే ఉంటాము, చిన్న చిన్న ప్రక్రియ ఉంటాయన్నమాట. రూట్ కెనాల్ ఫైల్స్ అని అంటాం. ఆ ఫైల్స్ అనేవి పెట్టి మనం ఫిజికల్ గా ఆ పర్టికులర్ రూట్ కెనాల్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఫిజికల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు పంటి రూట్ కెనాల్ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇంకా కూడా చాలా వరకు బ్యాక్టీరియల్ డిపాజిట్స్ కానీ వాటి బయోఫిల్మ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా స్మియర్ లేయర్ అనే ఇంకొక పదార్థం కూడా ఉండే అవకాశం ఉంటుంది. దేనివల్ల అయితే రూట్ కెనాల్ సక్సెస్ఫుల్ కాకుండా ఉండిపోతుంది. సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియాని కానీ బయోఫిల్మ్ కానీ స్మియర్ లేయర్ కూడా తీయడానికి లేజర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ముందు మనం మాట్లాడుకున్నట్టుగానే డెంటిన్ లో ఉన్న వాటర్ మీద టార్గెట్ చేసి అబ్లేషన్ ప్రొసీజర్ వల్ల మనం రూట్ కెనాల్ ప్రిపరేషన్ కూడా అంటే క్లీనింగ్ కూడా లేజర్ తో మనం చేసుకోవచ్చు. సో ఒకసారి మనం లేజర్ తో క్లీన్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమవుతుంది అంటే ఈ రేడియేషన్ కున్న ఇంటెన్సిఫైడ్ లైట్ వల్ల అక్కడ ఉన్న బ్యాక్టీరియల్ కానీ వాటి యొక్క బయోఫిల్మ్స్ కానీ స్మియర్ లేయర్ కూడా తీసేస్తాం అనమాట. సో మనం ఎప్పుడైతే మనం రూట్ కెనాల్ క్లోజింగ్ అప్పుడు మనం జిగటపచ్చ పాయింట్స్ కానీ క్లోజింగ్ అప్పుడు వాడే ఏదైతే వస్తువులు ఉంటాయో అవి నీట్ గా మొత్తం పెనిట్రేట్ అయ్యి కంప్లీట్ గా కూడా క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మనం ఎంత ఫిజికల్ గా క్లీన్ చేసుకున్నా కూడా చిన్న చిన్న కెనాల్స్ అనేవి చాలా వరకు కూడా మనం మిస్ అయిపోతూ ఉంటాం. ఇలాంటి వాటిని కూడా ఒకసారి లేజర్ ఇరిడియేషన్ వల్ల కూడా కంప్లీట్ గా క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మనం రూట్ కెనాల్ లో యాక్స్ ఓపెనింగ్ చేసేసుకున్నాము, క్లీనింగ్ కూడా అయిపోయింది. క్లీనింగ్ అనేది మనం ఫిజికల్ గా చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇరిగెంట్స్ అనే ఒక పదార్థాలు ఉంటాయి. ఇరిగెంట్స్ అంటే ఏంటంటే జనరల్ గా మనం క్లోరెక్సిడిన్ అని కానీ సలైన్ అని కానీ సోడియం హైపోక్లోరైడ్ అని కానీ లిక్విడ్స్ తోటి కూడా పంటి రూట్ కెనాల్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఇవి దేనికి అంటే ఫిజికల్ గా మనం ఎంత క్లీన్ చేసుకున్నా కొన్ని కార్నర్స్ లో కానీ లేటరల్ కెనాల్స్ అని కానీ ఎక్స్ట్రా కెనాల్ ఇట్స్ అ వెరీ బిగ్ నెట్వర్క్ ఆఫ్ నర్వ్స్. ఈ చిన్న చిన్న ఏరియాస్ లో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనకి ఆ పర్టికులర్ ఫిజికల్ గా వాడేది ఏది కూడా పాస్ అవుట్ అవ్వదు. అలాంటప్పుడు లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల అవి పాస్ అయ్యి ఆ ఏరియా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటాయి. దీన్ని మనము ఇరిగెంట్స్ అంటాం. సో ఈ ఇరిగెంట్స్ ఎప్పుడైతే మనం పంటలో ప్లేస్ చేసుకుంటామో వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా లేజర్ని వాడుకుంటాం. ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఎన్డియా లేజర్స్ కానీ లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ గా డయోడ్ లేజర్స్ ఎక్కువ శాతం లేజర్ యూజ్ చేసేది కూడా ఇక్కడే ఎక్కువ యూజ్ చేస్తాము. దీంట్లో రకరకాల అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, పిప్స్ అని చెప్పి స్వీప్స్ అని చెప్పేసి కూడా వచ్చినాయి అనమాట. వీటి వల్ల బేసిక్ కాన్సెప్ట్ ఏమీ లేదంటే పంటి కెనాల్లో మనం లిక్విడ్ నింపిన తర్వాత ఆ లిక్విడ్ ని యాక్టివేట్ చేయడానికి అంటే ఆ లిక్విడ్ అన్ని కార్నర్స్ కి వెళ్ళి క్లీన్ చేయడానికి మనకి తోడ్పడడానికి లేజర్ అనేది పాస్ చేస్తాం. సో ఒకసారి లిక్విడ్ అదైతే ఉంటుందో పంటి కెనాల్లో వేసేసుకొని ఎప్పుడైతే మనం లేజర్ బీమ్ ని పెడతామో ఈ బీమ్ ఏదైతే ఉంటుందో అదొక చిన్న చిన్న సైక్లోన్ లాంటివి చిన్న చిన్న వాటిని క్రియేట్ చేస్తుంది.
కెనాల్ లోపల. అవి ఎప్పుడైతే వాల్కి వెళ్ళి తగులుతాయో కెనాల్ వాల్స్ కి కంప్లీట్ గా కూడా క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ని మనం క్యావిటేషన్ అంటాము. ఈ ప్రాసెస్ తోడ్పడటం వల్ల కంప్లీట్ గా క్లీనింగ్ అనేది జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు అయితే బేసిక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లేజర్స్ ఏంటి అంటే కంప్లీట్ గా కెనాల్స్ ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే ఇది వాడుతుంటాం. సో ఈ కంప్లీట్ గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఆల్మోస్ట్ 90% వరకు తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే మనం కెనాల్ పక్కన ఉన్న ప్రాంతాన్ని ఎక్కువ ఎక్స్ట్రా కెనాల్స్ ఏమంటే అవి కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాము, ఆటోమేటిక్ గా లోపల బ్యాక్టీరియా అనేది ఉండదు కాబట్టి మనకి ఫర్దర్ గా మళ్ళీ కేరీస్ వచ్చేయడం కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం అనే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇవి వచ్చేసి బేసిక్ అడ్వాంటేజెస్ ఆర్ యూజెస్ ఆఫ్ లేజర్. ఇప్పుడు వచ్చేసరికల్లా అసలు అడ్వాంటేజెస్ ఏంటి అంటే లేజర్ మనం వాడుకోవడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే కంప్లీట్ గా బ్యాక్టీరియా అనేది ఇరాడికేట్ చేసుకోవడానికి లేజర్ ఒకటి కావాల్సి వస్తుంది. అదే కాకుండా లేజర్ వాడుకోవడం వల్ల ప్రక్రియ కూడా చాలా వరకు పెయిన్లెస్ గా అయిపోతుంది. సో కొన్ని లేజర్స్ యూజ్ చేయడం వల్ల దీస్ విల్ రెడ్యూస్ ద పెయిన్. సో పెయిన్ రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసుకొని ఖచ్చితంగా అది మనకి పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్ గా ప్రొసీజర్ కూడా పెయిన్లెస్ గానే ఉంటుంది. బట్ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే యాక్చువల్గా లేజర్ వల్ల అంటూ మేజర్ డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ ఉండవు, కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం దానికి ఎలా కంట్రోల్ చేయాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి అన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకునే ఉండాలి. ఇవి తెలియకుండా కనుక మనం కెనాల్స్ లో కనుక ప్లేస్ చేస్తే అవి అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ కి కానీ పన్ను క్రాక్లు ఇవ్వటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా చేసుకుంటే లేజర్ రూట్ కెనాల్స్ ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and follow.